ఈ మైసూర్ పప్పుతో అప్పటికప్పుడు 10 నిమిషాలలో దోసలు ఇలా చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటది. మనకేం టిఫిన్ పిండిలు నానబెట్టనప్పుడు 10 నిమిషాలలో ఇది చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టొచ్చు. ఒక కప్పు మైసూర్ పప్పుని కడుక్కొని అందులో వాటరేసి ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో ఏసుకొని కొన్ని అల్లం ముక్కలేసుకొని మెత్తగా పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కొన్ని వాటరేసి దాన్ని పతలా కలుపుకోవాలి. అట్నే తగినంత సాల్టేసి కొన్ని వాటరేసి దాన్ని మనం రవ్వ దోస ఎట్లా ఏసుకుంటామో అట్లా పతలా చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు స్టవ్ అంటు పెట్టుకొని ప్యాన్ పెట్టి మనం అందులో కొంచెం ఆయిల్ అన్నా నెయ్యి అన్నా వేసుకొని మనం దోశ అన్నది అలా వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా కొన్ని వాటర్ వేసి ఇంకా పతలు వేసుకున్నా మనకు వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మైసూర్ పప్పుతోటి మనకి ఇందులో ఏం పిండులు కలపకున్నా అట్టి ఒక కప్పు పప్పు ఉంటే సరిపోయిద్దండి. అప్పటికప్పుడు దోశలు ఇలా చేసి పిల్లలకు ఇంట్లో వాళ్ళకు పెట్టచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పెరుగు షేకింగ్‌తోటి సూపర్ ఉన్నది. తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్